వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఇప్పటి వరకు మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఫర్దర్ సెమిస్టర్స్లో చాలా యూస్ఫుల్గా అనేది ఉంటుందని నేనైతే హామీ ఇస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి జాగ్రఫీ సబ్జెక్ట్ గురించి అయితే ఆల్ 3 యూనిట్స్ ఇట్ ఈస్ అన్ స్కిల్ పేపర్ ఫర్ 4th సెమిస్టర్. అండ్ బై ద వే జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అండి 4th సెమిస్టర్లో. ఇంకా కొన్ని స్కిల్ సబ్జెక్ట్స్ మీ కాలేజ్ కానీ ఆప్షనల్గా పెట్టుకుంటే అవైతే చాలా టఫ్గా ఉంటాయి. కానీ జాగ్రఫీ మనందరికి తెలుసు, నా చిన్నప్పుడు కూడా నేను పాస్ అయ్యే కొన్ని సబ్జెక్ట్స్లో జాగ్రఫీ ఒకటి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్. అండ్ జాగ్రఫీ నోట్స్ కనుక మీకు కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 49 రూపీస్ ఓన్లీ. ఎవరికైతే కావాలో నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది 3 యూనిట్స్ ప్లస్ మోడల్ పేపర్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు అనేది సెండ్ అనేది చేస్తాను. సో ఇట్ ఈస్ అన్ ట్రస్ట్ వర్తీ ఛానల్ అండి, యూ కెన్ బిలీవ్ ఇట్. సో జాగ్రఫీ సబ్జెక్ట్స్తో పాటు కోర్ సబ్జెక్ట్స్ అనే ఊస్ అండ్ డిబిఎంఎస్ కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 59 రూపీస్తో సేల్ అనేది జరుగుతుంది. అండ్ ఏఐ ఎంఎల్ అండ్ డేటా వేర్హౌసింగ్ అండ్ డేటా మైనింగ్కి 59 రూపీస్లో మీకు అమ్ముతాను. సో అదర్ స్కిల్ సబ్జెక్ట్స్ లైక్ సైబర్ సెక్యూరిటీ, బేసిక్ స్టాటిస్టిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ టూరిజం గైడెన్స్ ఈ సబ్జెక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. So this is an feedback provided by our students for ADK studies. It's a trustworthy only. So you can see this and message me through WhatsApp only. So let's dive into our video. Unit 1 వచ్చేసరికి మీకు ఇక్కడ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ వచ్చేసరికి కలిపే ఇచ్చానండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి ఏది 10 మార్క్స్లో ఇస్తారో ఏది 5 మార్క్స్లో ఇస్తారో తెలీదు. ఎందుకంటే సబ్జెక్ట్ సిలబస్ చాలా తక్కువ ఉంది కాబట్టి హార్డ్లీ ఒక 6 to 8 క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఒక యూనిట్లో. ఒక 2 యూనిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయినా మీకు 45 ప్లస్ అనేది మీరు అనేది మీ చేతిలో పట్టుకోవచ్చు. సో 2 యూనిట్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 2 యూనిట్స్. యూనిట్ 1 అయితే పక్కగా చదవండి అండ్ యూనిట్ 2 or 3 ఐఎమ్ లీవింగ్ ఆన్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ద టర్మ్ జాగ్రఫీ, ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ డీటెయిల్. అండ్ జాగ్రఫీ మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ జాగ్రఫీ వల్ల మన డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ క్వశ్చన్లో అనేది రాయమంటారు. సో రైట్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను బ్లూ షేడ్లో ఉన్నవన్నీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది 5 థీమ్స్ ఆఫ్ జాగ్రఫీ విత్ ఎగ్జాంపుల్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్. థర్డ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ అంటే ఏంటో క్రస్ట్ గురించి, మ్యాంటల్ గురించి అండ్ కోర్ గురించి అయితే ఎలాబరేట్ చేస్తారు. సో ఇది కూడా మనం చిన్నప్పుడు చదువుకుందా కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేరియస్ జాగ్రఫికల్ టూల్స్ అండ్ మెథడ్స్. ఏదైతే మ్యాప్స్ అనేది, టోపోగ్రఫీ మ్యాప్స్ అనేది వాడతారు, జిఏఎస్ అండ్ రిమోట్ సెన్సర్స్ అనేది వాడతారు. సో దాని గురించి ఎలాబరేట్ చేయండి మీరు ఇక్కడ. సో 5th and 6th క్వశ్చన్స్ వచ్చేసరికి లిస్ట్ అవుట్ బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. జాగ్రఫీలో సబ్ బ్రాంచెస్ కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి చదువుకోండి. 6th వన్ ఎక్స్ప్లెయిన్ ది రియల్మ్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే మనకి జాగ్రఫీలో మీనింగ్ ఏంటంటే ఒక వరల్డ్ యొక్క ఎలాగ డివైడ్ అయ్యింది అని రాస్తారు. దీంట్లో వరల్డ్ అనేది ఎలా డివైడ్ అయింది, స్ట్రాటోస్ఫియర్, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, వాటి గురించి ఇక్కడ అయితే రాస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూనిట్. 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీ 5 క్వశ్చన్స్ చదువుకోండి. ఒకటి కావాలంటే మీరు వదిలేయండి చాయిస్గా. కానీ ఐ సజెస్ట్ యూ టు ప్రిపేర్ 6 క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. సో యూనిట్ 2లో వచ్చేసరికి 7 క్వశ్చన్స్ అనేది మీకు ఇచ్చాను. ఇది కూడా ఈజీ యూనిటే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ప్లేట్ టెక్టానిక్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ విత్ ఎవిడెన్స్. ప్లేట్ టెక్టానిక్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి రాయాలి. ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ గురించి మీరు ఈజీగానే రాసేయచ్చు. కానీ సైడ్ హెడ్డింగ్స్ అనేది పక్కాగా మెన్షన్ చేయండి డెఫినేషన్ తర్వాత. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది హైడ్రోస్పియర్ అండ్ వాటర్ సైకిల్. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైడ్రోస్పియర్ గురించి రాయమన్నారు. ఒక చిన్న నోట్ అబౌట్ వాటర్ సైకిల్ గురించి కూడా రాయమన్నారు. సో ప్రిపేర్ అబౌట్ ఇట్, హైడ్రోస్పియర్ అండ్ వాటర్ సైకిల్. ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లైమేట్ వర్సెస్ వెదర్ అండ్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్స్ గురించి రాయమంటున్నారు. అండ్ 5th వన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, డిస్కస్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి. దీన్ని ఇంకా వేరేలా కూడా అడుగుతారు బయోడైవర్సిటీ వచ్చేసరికి. 6th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6th and 7th. 6th చదివితే 7th కూడా చదివినట్టే. డిస్క్రైబ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ హెజార్డ్స్ లైక్ ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ గురించి ఎలాబరేట్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ యూనిట్ 2. యూనిట్ 3 గురించి చూసుకుంటే మీకు 8 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను ఫర్ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్. దీంట్లోనే 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఫ్రేమ్ అనేది జరుగుతుంది. దీంట్లో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, టాపిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రిపేర్ అకార్డింగ్ టు ఇట్. ఎక్స్ప్లెయిన్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పాపులేషన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. సెకండ్ వన్ వాట్ ఈస్ కల్చరల్ డిఫ్యూజన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ వచ్చేసరికి 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. డిస్క్రైబ్ అబౌట్ లాంగ్వేజ్, రిలీజియన్ అండ్ ఎథనిసిటీ ఇన్ జాగ్రఫీ. ఒక్కొక్క దీన్ని 5 మార్క్స్ కింద రాయమంటారు. ఫోర్త్
వన్ అర్బన్ అండ్ రూరల్ ల్యాండ్స్కేప్స్ యొక్క డిఫరెన్స్ గురించి అడుగుతారు. అర్బన్ అండ్ రూరల్ ల్యాండ్స్కేప్ గురించి 5 మార్క్స్ లో కూడా అడుగుతారు ఎక్కువ. ఆల్సో డిస్క్రైబ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్ అని అడిగారు. సో ప్రిపేర్ అవ్వండి. 5th వన్ డిస్కస్ మైగ్రేషన్ అండ్ అర్బనైజేషన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. చాలా ఈజీ ఆన్సర్, మనందరికి నాలెడ్జ్ ఉన్న ఆన్సర్. 6th వన్ ఎక్స్ప్లెయిన్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు రాయాలి దీనికి. 7th వన్ వచ్చేసరికి వాట్ ఈస్ కల్చరల్ ల్యాండ్స్కేప్, అక్కడ కల్చరల్ డిఫ్యూజన్ అని ఉంటుంది సెకండ్ క్వశ్చన్. 7th లో కల్చరల్ ల్యాండ్స్కేప్స్ అని ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంది. రైట్ ఇట్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. 8th వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్లైమేట్, 5 మార్క్స్ క్వశ్చన్. సో నేను ఇచ్చిన బ్లూ షేడ్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే పక్కాగా చదువుకోండి. సో ఇది మీకు జాగ్రఫీ 3rd యూనిట్ అండ్ 3 యూనిట్స్ గురించి మీకు చెప్పాను. అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ నాకు టైం కనుక ఉంటే నేను తప్పకుండా హెల్ప్ అనేది చేస్తాను మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లో వచ్చేసరికి. సో నోట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ 1000 కి దగ్గరగా ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.